హలో హాయ్, నేను మీ తిరుమల. ఇవాళ నాటుకోడి పులుసుతో వచ్చేసానండి మీ ముందుకి. నాటుకోడి 2 కోళ్ళు తీసుకున్నామండి. కిలో కోళ్ళు ఇవి. గుడ్లు ఉండే కోళ్ళు. చికెన్ పులుసు, దోశలు, నాటుకోడి, రాగి సంగటి నాటుకోడి చాలా బాగుంటుంది. ఈ రకంగా ట్రై చేయండి. ఫస్ట్ ఇది కాల్చి కొట్టించుకొచ్చాం కదా, తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కుక్కర్లో పెట్టేశాను. ఒక 5 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టాను. కడాయి పెట్టాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసాను. అవి వేగిన తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టి అవి కూడా వేసాను. అవి బాగా వేగాలి. మీకు తెలుసు కదా, ఆనియన్స్లో ఒక చిన్న టిప్పు, కొంచెం సాల్ట్ వేసేస్తే త్వరగా వేగిపోతాయి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇది కూడా బాగా వేగి ఆయిల్ పక్కకు వచ్చే వరకు వేయించాలి. ముందేసిన సాల్ట్ దీనికి కూడా పనికి వస్తుందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్కి కూడా త్వరగా వేగడానికి. ఇది వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెన్, అది ఇందులోకి వేసేయాలి. వేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఉడకబెట్టి ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదో ఒకసారి చూసుకొని, మనము హోమ్మేడ్ గరం మసాలా ఉంది కదా, మన ఛానల్లో ఉంది, ఆ గరం మసాలా పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసి 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచి కచ్చాపచ్చాగా దించే ముందు వేసేయాలి. ఆ వెల్లుల్లి ఫ్లేవరు ఆ పులుసుకి, ఆ సూప్ లాగా ఉంటుంది కదా, దానికి బాగా యాడ్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఈ నాన్ వెజ్ కర్రీస్లో అంతా దించే ముందు మనం వెల్లుల్లి దంచి ఆ పొట్టు తీసేసి కానీ వేసుకున్నామంటే ఆ స్మెల్ ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చాలా అనిపిస్తుంది వాసన అనమాట. ఆ ప్లేట్ తీయగానే ఫస్ట్ ఆ వెల్లుల్లి ఫ్లేవరే వస్తుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉంది కదా వెల్లుల్లి అనుకుంటాం కదా, కానీ అది వేరు, ఈ ఫ్లేవర్ వేరే అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. వేసిన తర్వాత ఒక గుప్పెడి కొత్తిమీర వేసి చూడండి, పులుసు దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే దీనికి కరెక్ట్గా 2.5 స్పూన్ సరిపోతుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.